వైసీపీ అధ్యక్షుడు జగన్ అమరావతిపై తన మనసులో ఉన్న విషయాన్ని వెళ్లగక్కారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ఏపీపై జగన్ చేస్తున్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే మళ్లీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని ఉందన్న జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ ఏనాడైనా మునిగిందా అని నిలదీశారు. జగన్ రెండు కళ్ల సిద్ధాంతం వదలకపోతే భవిష్యత్తులో ప్రజలు మరింతగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రోజుకో మాట మాట్లాడే వైసీపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణాలన్నారు. ఇవాళేమో మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అమరావతికి సహకరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి వేగవంతంగా పని జరుగుతూ ఉంటే మళ్ళీ దాని మీద విమర్శలు చేసి తన 2 నాలుకల ధోరణిని మళ్ళీ మరొకసారి ప్రదర్శించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షం కావాలంటాం, బాబు అని అడుక్కోవటం ఒక హాస్యాస్పదం అయితే మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. మరి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని మీరు అలా భావించారు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చునేవారు. మరి రాజధాని అది అవ్వదు కదా. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడ ఉంది? నదీ తీర ప్రాంతాల్లో కాలు పక్కన లేదా? ఎప్పుడు ముంపుకు గురయ్యావా? అమరావతి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నవి భవనాలు కానీ మొత్తం అన్ని కూడా నేను వీడియో తీశాను. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి నదీ ప్రాంతం ఏది ఉంది, భవనాలు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాగే దేశంలో ఏ ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా సీడీ చేసి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్కి పంపిస్తున్నాను. సజ్జల రామకృష్ణ నేను చెప్తున్నాడు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం, అది ఒక్కీకరించారండి. మేము ఒక్కీకరించడం కాదు, అది మీ భావనలు అంటే మీ పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది వైకాపా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి తీరు చూసి ఇదేంటి నాయకత్వం, ఇప్పటికే మాకు చెంపదెబ్బ గోడదెబ్బ ప్రజలందరూ కొట్టారు, ఇంక మాకు కనీసం భవిష్యత్తులో కూడా మాకు ఉనుకుంటుందో లేదని ఆలోచిస్తూ ఉన్నారు మీ మాట తీరు వల్ల. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని, ఆంధ్రప్రదేశ్ పరువుని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కుంటుపరచడానికి కుట్రలు పొందుతున్న విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు. అసలు బెంగళూరుకి మనకి ఇప్పుడు సంబంధం లేవు, కానీ మీరు ఉంటున్నామంటే ఖచ్చితంగా ఇది కుట్ర కోణమే.